వాతావరణంలో పిల్లలు చదువుకునేందుకు ఉల్లాసాన్ని కలిగించాల్సిన కళాశాల భవనం వారిని భయపెడుతూ అశాంతికి గురిచేస్తుంది. కళాశాల భవనం గురించి తెలిసిన వాళ్ళైతే అక్కడ చేరేందుకు వెనకాడుతున్నారు. తెలియని వారు మాత్రం అడ్మిషన్ తీసుకున్న తర్వాత కూడా పరిస్థితి అర్థమయ్యాక అక్కడి నుంచి జారుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం దుస్థితిపై 4 సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం. చూడండి ఎంతటి శిథిలావస్థలో ఉందో. అసలే పాలమూరు జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా, వలస కూలీల జిల్లాగా పేరు. అలాంటి జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఈ కళాశాల భవనమే సాక్ష్యంగా నిలుస్తుంది. భావి భారత పౌరులు తయారు కావాల్సిన కళాశాల ప్రాంగణం పాలకుల పనితీరును ప్రశ్నిస్తుంది. ఈ కళాశాల భవనంలో భూతద్దం పెట్టి వెతికినప్పటికీ ఒక్క తరగతి గది కూడా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కనిపించదు. నాగర్ కర్నూలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం 500కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాల భవనాన్ని 1967లో నిర్మించారు. 1970లో ఇంటర్మీడియట్ విద్య ఇక్కడ ప్రారంభమైంది. ఎంతో మంది విద్యావంతులను తయారు చేసిన నాగర్ కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల గోడలన్నీ బీటలు వారాయి. గది పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. రేకుల గదుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. విరిగిపోయిన రేకుల గదుల్లోనే విద్యార్థులకు పాఠాలు సాగుతున్నాయి. ఇక్కడ పరిస్థితిపై విద్యార్థులు ఏమంటున్నారో మీరే చూడండి. నా పేరు భవాని. ఇక్కడ నాగర్ కర్నూలు బాయ్స్ కాలేజీలో చదువుతున్నాం. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా గ్రూప్ LMNDT. ఇక్కడ మాకు వర్షాకాలం వస్తే మా కాలేజీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లాసెస్ వినాలన్నా మాకు వర్షాకాలం వస్తే క్లాస్లో వాటర్ కారుతుంటాయి. ఒక పక్క నుంచి ఎలుకలు, పాంప్స్ ఇట్లా వస్తున్నాయి. మేము బయట గ్రౌండ్లో కూర్చోాలన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా గడ్డి చీదారం ఉంది కాబట్టి స్నేకులు కూడా ఇక్కడ వస్తున్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బాత్రూమ్స్ కూడా సరిగా లేవు. ప్లస్ పాయింట్ మేము గర్ల్స్ కాబట్టి మాకు వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉంది. మా పేరెంట్స్ కూడా కాలేజీకి వద్దు అంటారు. ఎందుకంటే ఇక్కడ కాలేజీ ప్రాబ్లమ్స్ చూసి ఈ కాలేజీకి వద్దు అంటారు. ఈ కాలేజీ మంచిగా కట్టిస్తే మేము మా పేరెంట్స్ కూడా కాకుండా చాలా స్టూడెంట్ వాళ్ళు జాయిన్ అవుతారు. ఈ కాలేజీ ఇట్లా ఉంది కాబట్టి ఎవరు స్టూడెంట్ జాయిన్ అవుతారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम अस्मा राविया है। मैं सेकेंड ईयर HCC उर्दू मीडियम नागर कर्नूल गवर्नमेंट बॉयज़ कॉलेज से पढ़ रही हूँ। यहाँ पर कॉलेज देखें ना आप लोग, इतनी ख़राब है कि हम लोग कितना मरतबा बोले कि न्यू MLA भी आए हैं, राजेश रेड्डी भी आके देख के 2 मरतबा आके देख के गए हैं कि यहाँ पर पैसे सैंक्शन हो गए हैं बनाने लगाते हुए बोले कुछ भी यहाँ पर देखें ना, यहाँ की हालत कितनी ख़राब है। आप भी देख सकते हैं, क्लासेस रूम में भी जाके देख सकते हैं। वॉशरूम्स भी बहुत बुरी है। हम लोग जाना बोले तो भी डर हो रहा है हम लोगों को कि काम पे हम लोगों को कुछ हो जाए। यहाँ पर सांप बिच्छुआ वो आ रहे हैं कि हम लोग डर हो रहा है। ఇది ఇక్కడ పరిస్థితి. చదువుకోవడానికి విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. కానీ తీరా ఈ కళాశాలకు వచ్చిన తర్వాత పరిస్థితి చూసి అక్కడ ఉండలేక టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు సుమారు 2000 మంది వరకు విద్యార్థులకు ప్రతి ఏటా చదువుకునే వసతి కల్పించిన నాగర్ కర్నూలు జూనియర్ కళాశాల భవనంలో ప్రస్తుతం 500 మంది విద్యార్థులే ఉన్నారంటే అందుకు కారణం శిథిలావస్థకు చేరిన భవనమే. విద్యార్థులు రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకు తగిన సదుపాయాలు లేని కారణంగా కళాశాలకు దూరమైపోతున్నట్లు ఇటు విద్యార్థులు అటు అధ్యాపకులు చెబుతున్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు భాన్చందర్. నేను ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మాకు కాలేజీ చాలా దారుణంగా ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ మాకు సెకండ్ ఇయర్ క్లాసు చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇయర్ బయట కూర్చొని సెకండ్ ఇయర్ లోపల కూర్చోవాల్సి వస్తుంది. ఇంకోటి వాన ఇట్లా వర్షం వచ్చినప్పుడు పెచ్చులు ఊడిపడడం, లోపలికి వాటర్ కారడం ఇలా వస్తున్నాయి. క్లాసులు చెప్పుకోవాలంటే దారుణంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. క్లాసులు కూడా చెప్పుకోనికి వస్తలేదు. ఇంకోటి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా లేవు. వాటర్ కూడా సరిగ్గా రావటం లేదు. వాష్రూమ్ కూడా లేదు. బాయ్స్కి ఇలా అందరం బయటికి పోవాల్సి వస్తుంది. తినడానికి మధ్యాహ్నం భోజనం
చేయడానికి కూడా అంతా గలీజ్గా ఉంది. దోమలు ఈగలు రావడం జరుగుతుంది. క్లాస్ చెప్పుకోవాలంటే కూడా వస్తలేదు. సరిగా కూర్చోవడానికి కూడా లేదు. అసలు కాలేజ్ అసలు బాగానే లేదు. ఇంతకుముందే కుచ్కుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాం, కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. త్వరగా మాకు ఈ కళాశాలని ఏర్పరచాలని కోరుతున్నాను. మాకు కాకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చే తరాలకు కూడా ఉపయోగపడతాయని అందరికి సార్ని కోరుతున్నాను. मेरा नाम मेरा सुल्ताना है। मैं HEC सेकंड ईयर उर्दू मीडियम नागर कन्नौर बॉयज़ कॉलेज में पढ़ती हूँ। आप देख रहे हैं ना यहाँ के कॉलेज के हालात बहुत ख़राब हैं। मैं फर्स्ट ईयर में भी इस तरह बोल चुकी हूँ, ये मेरा सेकंड टाइम है बोलने का, कि यहाँ पर जो है ना बहुत हालत ख़राब है। यहाँ पर सांप बिच्छू किरकुट हर चीज़ वगैरह आते हैं। यहाँ के वॉशरूम्स भी सही नहीं है। और यहाँ पे फर्स्ट ईयर की लड़की उधर से गुजर रही थी तो अचानक उनके सर पे लकड़ी उड़ के यहाँ पे लग गया और वो बच्ची 3 दिन तक एब्सेंट थी। 26 తరగతి గదులు, 27 మంది అధ్యాపకులు, 8 ల్యాబ్లతో కొనసాగుతున్న నాగర్ కర్నూల్ జూనియర్ కళాశాల భవనంలో ఏ ఒక్క గది కూడా తరగతి గది వాతావరణాన్ని ప్రతిబింబించడం లేదు. పెచ్చులు ఊడిపడి పలుసార్లు విద్యార్థులు గాయాల పాలవుతున్నారు. ఇక కోతులు, కొండంగలు, కాకులతో కూడా విద్యార్థులకు, అధ్యాపకులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. రేకులకు రంధ్రాలు పడడంతో కాకులు, ఇతర పక్షులు వాటిపై నుంచి వేసే చెత్త తరగతి గదుల్లో పడుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. వర్షం కురిస్తే పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారవుతుందని విద్యార్థులు అంటున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు బయట బోధిస్తున్నారు. అయితే వర్షం కురిస్తే వారి చదువులకు ఇబ్బంది తప్పడం లేదు. ఈ విషయాన్ని పలుసార్లు విద్యార్థులు, అధ్యాపకులు, చివరకు కళాశాల ప్రిన్సిపల్ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కరిస్తామని చెబుతున్న వారే గాని పరిష్కారం చేసిన వారు వారికి కనిపించడం లేదు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో 500 మంది విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఈ భవనంలో ప్రస్తుతం ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ గ్రూపులతో పాటు ఆటోమొబైల్స్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ లాంటి వొకేషనల్ కోర్సులు కూడా నడుస్తున్నాయి. నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ కళాశాల 1967వ సంవత్సరంలో నిర్మించి ఇంటర్మీడియట్ అనేది 1970 నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. జనరల్ గ్రూప్స్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ విద్యార్థులు బాలురకి, మరియు హెచ్ఈసీ ఉర్దూ మీడియం బాలికలకి, వొకేషనల్ ఆటోమొబైల్ టెక్నాలజీ, ఎలక్ట్రీషియన్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, మరియు ఎల్ఎండిటి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ బయోటెక్నాలజీ, ఈ గ్రూప్స్ అన్నీ కూడా వొకేషనల్లో ఉన్నాయి కళాశాలలో. ఇది వొకేషనల్ బాలురు, బాలికలు ఇద్దరికి కలిపి మొత్తం 9 గ్రూపులు. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండడం వల్ల 22 సెక్షన్లతో దాదాపు ప్రతి సంవత్సరం 500 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిసి ఇక్కడ చదువుతున్నారు. కళాశాల పరిస్థితి దాదాపు నేను వచ్చినప్పటి నుంచి కూడా బాగా శిథిలావస్థలో ఉండి, మేము 3 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ కొరకు ప్రతి ఒక్క అధికారిని మరియు ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుస్తూ చెప్తూ వచ్చాము. వాళ్ళందరూ కూడా అనుకూలంగానే స్పందించారు. త్వరలో మేము భవంతి నిర్మాణం అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ మధ్యలో మాకు జరుగుతున్నది ఏంటి అంటే, పిల్లలు అడ్మిషన్స్ తీసుకుంటున్నా కూడా మెయిన్ ఈ బిల్డింగ్ పరిస్థితి చూసి కొద్దిగా నిరాశాజనకంగా టీసీలు తీసుకోవడం, తల్లిదండ్రులు కూడా కోరడంతో మేము నిలపలేని పరిస్థితి అవుతుంది. ఒకవేళ ఈ త్వరలో భవంతి మొదలుపెట్టి కంప్లీట్ చేసినట్లయితే ఈ కళాశాలకు, ఎందుకంటే చాలా బస్ స్టాండ్కు సమీపంలో ఉంది, చాలా అనువుగా ఉంటుంది కనుక మళ్ళీ పూర్వం ఒక 2000 మంది విద్యార్థులు చేరేదని విన్నాను. అలాంటి వైభవం తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. విద్యాశాఖ ఆయన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సదుపాయాల కోసం పెద్దపీట వేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనాన్ని నిర్మిస్తే కొత్తగా 2-3 తరాల వరకు పేద విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా సీఎం చర్యలు తీసుకోవాలని 4 సైడ్స్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది.